శ్రోతలందరికీ నమస్కారం. మధ్యాహ్నం అయ్యింది. ఎండాకాలం ఎండలు దంచేస్తున్నాయి. అప్పుడే భోజనం ముగించిన అవని భర్త వాట్సాప్కు మెసేజ్ పెట్టింది, తిన్నారా అంటూ. జవాబు రాలేదు. మిగతా పనులు చేసుకొని కాల్ చేసింది. తిన్నాను. తినకుండా ఎందుకుంటాను? రోజు ఇదే వెదవగోల నాకు. ఇన్నేళ్ల నుంచి చెబుతూనే ఉన్నా. అయినా ఇదే తంతు. ఏదో దూర ప్రాంతంలో ఉన్నట్టు. రోజు కొంపలోనే ఉంటాం కదా అని విసుగ్గా ఫోన్ కట్ చేశాడు భూపతి. ఒక్క నిమిషం నిట్టూర్పు విడిచి అలా నడుము వాల్చింది. ఒక్కసారి తన జీవితం అంతా వరుసగా మనసులో మెదిలింది. డిగ్రీ అయిన వెంటనే అవనికి ఒక మంచి కంపెనీలో ఆఫీసర్గా పనిచేస్తున్న భూపతితో పెళ్లి చేశారు పెద్దలు. పెళ్లి అవగానే ఉద్యోగరీత్యా చాలా ప్రదేశాలు తిరిగారు. భూపతి అదో రకం మనిషి. తను చెప్పిందే జరగాలనే తత్వం. అది ఒక అవని వద్దనే. బయట వాళ్లతో ఎంతో బాగా వంగి మాట్లాడతాడు. తను ఇలా అంటాడని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఏదైనా కొంటే మీ చెల్లెళ్లకు అన్నయ్యలకు చెబుతావేమే, ఇప్పుడే అందరికీ చెప్పకు, తర్వాత చెబుతాం అని చెప్పి తాను మాత్రం చెప్పేవాడు వాళ్లతో. దాంతో అవని అంటే వాళ్ళందరికీ మంట. భూపతి చాలా మంచివాడు, దాపరికం లేని భోలా మనిషి. అవని మంచిది కాదు అనే అభిప్రాయం ఏర్పడింది. ఇటు అత్తవారింటి వైపు, అటు పుట్టింటి వైపు కూడా. ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు ఆమెతో. చచ్చావా బ్రతికావా అడుగరు. కానీ తన అవసరం ఉన్నప్పుడు బాగా మాట్లాడి పనులు చేయించుకుంటారు. పెళ్ళైన కొత్తలో చెల్లెళ్లతో అన్నలతో మాట్లాడడానికి కాల్ చేస్తే, లేదా వాళ్ళు కాల్ చేసినా పెట్టేయి తర్వాత మాట్లాడతా అని చెప్పు అని విసుక్కునేవాడు భూపతి. దాంతో ఏం గొడవ అవుతుందోనని భయపడి పెట్టేసేది. వాళ్లకు ఈ విషయం సూచాయగా చెప్పిన అవనిపైనే కోపం పెట్టుకున్నారు వాళ్ళు. అవని పెళ్ళయ్యాక 7 ఏళ్లకు తల్లి తండ్రి చనిపోయారు. ఇక తనతో సరిగ్గా మాట్లాడే నాదుడే లేకపోయాడు. అప్పట్నుంచి తన మనసే తనకు ఫ్రెండు, ఇంకా అన్నీ. పెళ్ళైన కొత్తలో ఒక సెల్ ఫోన్ కొనిచ్చారు అవని నాన్న. అది అప్పట్లో బేసిక్ మోడల్. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్కి ఛార్జ్ వేసేవారు. తనకు ఏమీ తోచక మధ్యాహ్నం లంచ్ టైంలో కాల్ చేస్తే, ఇది అడగటానికి ₹1 వేస్ట్ చేయాలా అని అరిచినంత పని చేశాడు భూపతి. నాకేమీ తోచట్లేదు, ఏదైనా జాబ్ చూడండి చేస్తాను అని అంటే పెద్దగా నవ్వి, నీ తెలివితేటలకు ఇంకా జాబ్ ఏం చేస్తావు అని వేలాకోలం చేసి చూద్దాంలే అన్నాడు. కానీ ఆ చూడటం ఇంతవరకు అవ్వలేదు. అవనికి 59 ఏళ్ళు, భూపతికి 60 నిండిపోయాయి. జాబ్ నుంచి రిటైర్ అయ్యాడు. కానీ స్నేహితుడితో కలిసి ఏదో చిన్న బిజినెస్ మొదలుపెట్టాడు. అతనికి బీపీ, షుగర్ అన్నీ వచ్చాయి. అందుకే ఇలా కాల్ చేస్తుంది అవని, టైంకి తిన్నాడో లేదోనని. విసుక్కున్నా పట్టించుకోకుండా లంచ్ టైంలో కాల్ చేస్తుంది. ఓసారి చుట్టాలమ్మాయి చదువుకోవడానికి వచ్చి ఓ 2 ఏళ్ళు వీళ్ళింట్లో ఉంది. ఆ అమ్మాయితో ఎంత బాగా మాట్లాడేవాడో. ఓసారి ఆ అమ్మాయికి జ్వరం వస్తే ఎంతో హడావుడి చేశాడు. అవనికి అనారోగ్యంతో ఉన్నా ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఏవో మందులు తెచ్చి మొహాన కొట్టేవాడు వేసుకోమని. ఎలా ఉందని అడిగేవాడే లేడు. పిల్లలు అంతే. వాళ్ళ అవసరాలు తీరితే చాలు అక్కడే ఉండి అనారోగ్యంతో ఉన్నది చూస్తున్నా పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న భర్తను, పిల్లల్ని చూసి ఆశ్చర్యపోయేది అవని. ఇంత కఠినమైన మనసుతో ఎలా ఉంటారో అర్థమయ్యేది కాదు ఆమెకు. తోబుట్టువులు అంతే. కొందరి తలరాతలు అలానే ఉంటాయేమో. ఓసారి అన్న కూతురు ఏదో పని ఉండి వచ్చింది. చాలా ఆత్మీయురాలిగా మాట్లాడింది. అందుకే తనతో అవసరం వెళ్ళదీసుకొని మళ్ళీ నాతో మాట్లాడరు సరిగ్గా. నాకు అత్తింటి వైపు, పుట్టింటి వైపు ఒకేలా ఉన్నారు అంటూ చెప్పిన అవనితో, అందరూ అలానే ఉన్నారు అంటే నీలోనే లోపం ఉంది అత్తా. నేను చూడు, మా ఆయనను ఎలా గుప్పెట్లో పెట్టుకున్నానో. ఏది కావాలంటే అది కొంటారు. అత్తవాళ్ళు నోరు మెదపరు. అలా మనలోనే ఉండాలి ఆ టాలెంట్. అందరినీ అనుకుంటే ఏం లాభం అంది.
2 పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి సెటిల్ అయిపోయారు. పురుళ్ళు పుణ్యాలు చేయించుకున్నారు అవనితో. ఇప్పుడు కాల్ చేస్తే మాట్లాడరు. అమ్మా, నీకులా ఖాళీగా ఉన్నామనుకున్నావా? ఊరికే మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది? మా ఉద్యోగాలు పిల్లలు చూసుకోవాలిగా అని విసుగు ప్రదర్శిస్తారు. అందుకే వాళ్లకు చేయటం మానేసింది. వాళ్ళ నాన్నతో మాట్లాడతారు కానీ నాతో మాట్లాడడానికి ఇలా విసుక్కుంటారు ఏమిటో అనుకొని నిట్టూర్చేది. కొత్తగా పెళ్ళైన చెల్లెలు పెళ్ళి కాగానే మొగుణ్ణి కంట్రోల్లో పెట్టుకోవాలి అని సలహా ఇచ్చినప్పుడు ఓ శుష్కమైన నవ్వు నవ్వుకుంది అవని. కొందరు భార్య మాటలకు విలువ ఇచ్చేవాళ్లను చూసింది. ఆవిడ మాటలే తమ మాటలుగా చెప్పిన వాళ్ళను చూసింది. ఏదైనా అడిగితే మా ఆవిడను అడిగి చెబుతా, కుదురుతుందో లేదో అని భూపతితోనే అనగా వింది. కానీ భూపతికి మాత్రం ఆ ఆలోచన ఉండదు. అవతలి వాళ్ళు ఏది చెబితే అది ఓకే చేస్తాడు. తనకు ఇష్టం ఉందా లేదా అనే ఆలోచననే చేయడు. ఒకరోజు భూపతి స్నేహితుడు ఒకరు, మా ఆవిడకు తోడుగా పంపు మీ ఆవిడను, తను వాళ్ళ పుట్టింటికి ఒక్కతే వెళ్ళాలి అని అడిగితే సరేనని చెప్పేసి ఇలా వెళ్ళాలి అని చెప్పేశాడు ఇంటికి రాగానే. ఆవిడ నాకు పరిచయం ఉన్నా వాళ్ళింట్లో వాళ్ళు తెలియదే అని అన్నా వినిపించుకోలేదు భూపతి. ఇది తమ పెళ్ళైన కొత్తలోనే జరిగిన సంఘటన. గుర్తొచ్చినప్పుడల్లా కొందరి జీవితం ఇంతేనేమో అని అనిపిస్తుంది. తమ చుట్టూ అవసరం కోసం మాత్రమే మంచిగా మాట్లాడే అవకాశవాదులే ఉండటం నిజంగా కొందరి దురదృష్టం. అవనికి తన చిన్ననాటి విషయాలు గుర్తుకు వచ్చాయి. నానమ్మ అంటే తనకెంతో ఇష్టం. ఆవిడ పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని రామాయణ భారత భాగవతాల్లో నుంచి కథలు చెప్పేది. ఆ కథలు చెబుతూ మనిషి ఎలా ఉండాలో కూడా వివరించేది. ఆ విషయం అంతగా తన తోబుట్టువులు పట్టించుకోలేదు కానీ తనకు మాత్రం బాగా మనసుకు హత్తుకుపోయాయి. ముఖ్యంగా నానమ్మ కృష్ణావతారం గురించి చెబుతూ ఈ మనుషులతో ఉండే బంధాలు అన్నీ అశాశ్వతాలు. భగవంతునితో ఉండే ఏ బంధంతో కూడిన భావన అయినా శాశ్వతం. భార్యాభర్తలు, అక్క చెల్లెళ్ళు, అన్నాదమ్ములు, పిల్లలు ఇలా ఎవరి కోసం మనం ప్రేమించి తపన పడ్డా వాళ్ళు మన ప్రేమకు విలువ ఇవ్వకపోవచ్చు, పైగా హీనంగా చూడవచ్చు. కానీ భగవంతుడు తనను ఎంతగా ప్రేమిస్తే అంతకు ఎక్కువగా కన్నతల్లి కంటే ఎక్కువగా కళ్ళల్లో పెట్టి కాపాడుకుంటాడు. మనం జన్మలో మర్చిపోయినా తాను ఇచ్చిన మాట మాత్రం తప్పడు. పృష్ణి దంపతులు చేసిన తపస్సుకు మెచ్చిన విష్ణు భగవానుడు వరం కోరుకోమంటే వాళ్ళు నీలాంటి కొడుకు కావాలి అని అడుగుతారు. నాలాంటి అంటే ఎవరూ ఉండరు కనుక నేనే మీకు 3 సార్లు కొడుకుగా పుడతాను అని వరం ఇచ్చి ఆ జన్మలో వారికి పృష్ణి గర్భుడు అనే పేరుతో, ఆ తర్వాత వాళ్ళు అతిథి కశ్యపులుగా పుట్టినప్పుడు వారికి వామనుడిగా, వారు దేవకి వసుదేవులుగా జన్మిస్తే వారికి కృష్ణ భగవానుడిగా 3 సార్లు కొడుకుగా జన్మించాడు. వారిని తరింపజేశాడు. అదే మనుషులకు ఏదైనా ఒక మేలు చేస్తే తెల్లవారేసరికి ఆ విషయం మర్చిపోయి నువ్వు మాకు అన్యాయం చేశావు అనే అంటారు అని చెప్పేది. తను అలాగే బ్రతికింది. తను కూడా మనసులో ఏ ఫీలింగ్ లేకుండా భావాతీతంగా ఉందామని ఎంతో ప్రయత్నించింది. కానీ సాధ్యపడలేదు. ఎవ్వరికి ఏ కొంచెం బాధ కలిగినా తల్లడిల్లిపోతుంది మనసు. నానమ్మ మాటలు గుర్తు తెచ్చుకొని మానసికంగా భగవంతునికే దగ్గరగా ఉండి ఈ బంధాలను పట్టించుకోవద్దు అని ఎంతగా అనుకున్నా పూర్తిగా వదిలించుకోలేకపోతుంది అవని. అది చెప్పినంత సాధ్యమా? ఇలా ఆలోచిస్తూ ఉంటే చిన్నగా కునుకు పట్టింది అవనికి. ఇంతలో పనమ్మాయి కాలింగ్ బెల్లు కొట్టింది. తలుపు తీసి ఆ పనులు అవ్వగానే టీ పెట్టి పనమ్మాయికి ఇచ్చి తను తెచ్చుకొని కూర్చుంది. ఈ మధ్యే పెట్టుకుంది పనమ్మాయిని. ఇన్నేళ్లుగా ఒంటి చేత్తో పనులు తనే చేసుకునేది. ఈ మధ్య చేయడానికి శరీరం అస్సలు సహకరించట్లేదు. అందుకే పనమ్మాయిని పెట్టుకుందామని అడిగింది భూపతిని. ఉండేది ఇద్దరమే, ఇంతోటి పనికి పనమ్మాయి ఎందుకు అన్నాడు. కానీ మళ్ళీ ఏమనుకున్నాడో సరేనన్నాడు. వంట తనే చేస్తుంది. మిగతా పనులకు పనమ్మాయి. రాత్రికి చపాతీలు కూర చేసి భూపతి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.
ఇలా ఎదురు చూస్తూ కూర్చున్నప్పుడల్లా అమ్మ చెప్పిన సంగతి గుర్తు వస్తుంటుంది అవనికి. అమ్మ వాళ్ళ చుట్టాలమ్మాయి ఎప్పుడూ భర్త కోసం చూస్తూ అతను వచ్చేదాకా తినకుండా ఉండేదిట. అతనేమో కావాలని లేటుగా బయటే ఫుల్లుగా తిని వచ్చేవాడట. ఒక్కోసారి 2 రోజులు ఇంటికి రాకుండా పోయేవాడట. ఆ మానసిక హింస, తిండి సరిగ్గా తినకపోవడంతో పిల్లలు కూడా పుట్టక ముందే చనిపోయిందట ఆ అమ్మాయి. మరి నా వంతు ఎప్పుడో ఎలానో అని విరక్తిగా నవ్వుకుంది. ఇంతలో భూపతి వచ్చాడు. అవని నుంచి కాల్ వచ్చింది భూపతికి మధ్యాహ్నం. తను లంచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్తో కలిసి. కట్ చేసేశాడు విసుగ్గా. మళ్ళీ కాల్ విసుగుతో స్విచ్ ఆఫ్లో పెట్టాడు. ఆ ఫ్రెండ్స్కి కూడా వచ్చింది కాల్. చాలా సరదాగా మాట్లాడి పెట్టేశాడు. రోజు కాల్ చేస్తుంది మా ఆవిడ. నా ఆరోగ్యం గురించే ఆమె బెంగ. ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తుంది. తను నా భార్య అవటం నా అదృష్టం రా. ఈ కాలంలో భర్త గురించి నిరంతరం తపన పడేవాళ్ళు ఎంతమంది? ఇంట్లో ఒక్కతే ఉంటుంది. తనకు కూడా ఏమైనా అయితే అందుకే మధ్య మధ్యలో నేను కాల్ చేసి మాట్లాడుతుంటాను. ఎలాగో రిటైర్ అయ్యాను. ఇప్పుడు చేసేది ఏదో కాలక్షేపానికి కదా అంటున్నాడు స్నేహితుడు. ఇంతలో లంచ్ అయిపోయింది. తన క్యాబిన్కి వెళ్ళి ఫోన్ ఆన్ చేశాడు. 20 మిస్డ్ కాల్స్ ఉన్నాయి అవని నుంచి. ఇందాకటి స్నేహితుడి మాటల ప్రభావమో ఏమో కాల్ చేశాడు అవనికి. అవతల నో రెస్పాన్స్. అస్థిమితం అయింది మనసు ఎందుకో. సరే ఇంటికి వెళ్దాం అనుకుంటుండగా పనమ్మాయి నుంచి కాల్. సార్, అమ్మగారు తలుపు తీయట్లేదు. కిటికీలో నుంచి చూస్తే పూజ గది ముందు పడిపోయినట్లుగా అనిపిస్తుంది. గాబరాగా అనిపించి మీకు కాల్ చేశా అంది. వెంటనే ఇంటికి వెళ్ళి డూప్లికేట్ కీతో తలుపు తీయించి లోపలికి వెళ్ళి చూస్తే పూజ గది ముందు పడిపోయి ఉంది అవని. ముట్టుకొని చూస్తే చేతులు చల్లగా తగిలాయి. వెంటనే అంబులెన్స్కు కాల్ చేశాడు. తన ఫోన్ నుంచి అందరికీ కాల్ చేసినట్లుంది. ఎవ్వరూ లిఫ్ట్ చేయనట్టున్నారు. అంబులెన్స్ వచ్చింది. హడావుడిగా పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ చెక్ చేసి సారీ, గంట క్రితమే ఆవిడ ప్రాణాలు విడిచారు హార్ట్ స్ట్రోక్తో అని చెప్పారు. అందరికీ సమాచారం అందింది. వచ్చి ఏడుపులు ఏడ్చారు. ఆవిడతో బంధాలు గుర్తు చేసుకున్నారు. అన్నలు, అక్కా చెల్లెళ్ళు ఎంత మంచిదో అవని అన్నారు. పిల్లలు, అమ్మా మమ్మల్ని వదిలిపోయావా? నీ మనుమలు మనవరాళ్ళు నిన్నే కలవరిస్తున్నారే అంటూ ఏడ్చారు. కానీ ఇవేవి వినడానికి అవని దేహం నిర్జీవమై ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఆమె ఫోటోతో ఫేస్బుక్లో స్టేటస్ పెట్టారు. కవితాత్మకంగా వ్రాశారు ఆమెను కోల్పోయిన బాధను. ఫేస్బుక్లో అందరి స్నేహితుల, బంధువుల చేత ఓదార్పు పొందారు. కార్యక్రమాలు ఘనంగా చేసి ఫేస్బుక్లో పోస్టు చేసుకున్నారు. వీళ్ళ బాధకు అవనితో వీరి బాంధవ్యానికి అందరూ జేజేలు కొట్టారు. అలా అవని ఈ అవని నుంచి నిష్క్రమించింది. మరణాంతరం వీరు చూపించే అతి ప్రేమను చూసి ఓ శుష్కమైన నవ్వు నవ్వుకొని హమ్మయ్య, ఇప్పటికైనా ఈ అబద్ధపు అనుబంధాల నుంచి విముక్తి కలిగిందని తనకు నిర్దేశించిన లోకానికి పయనమయ్యాడు అవనిలో నుంచి వెళ్ళిన జీవుడు. కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు.